హాయ్! హలో! నమస్తే. నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. This is day 5 of my 100 days challenge. I hope you are all enjoying my content. Stay tuned for more videos. సో మార్నింగ్ యశ్విన్‌కి అయితే ప్లానెట్స్ పార్క్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ క్లాసెస్ నేర్పిస్తున్నాను. దాని క్లాస్ వాడు అటెండ్ అవుతున్నాడు. ఈ క్లాసెస్ లింక్స్ కావాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో స్టోరీస్‌లో చూడండి. మీకు కనిపిస్తుంది. నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మీకు లింక్ ఇస్తాను పైన. సమ్మర్ కాబట్టి ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాను నేనన్నీ. మీకు కనుక కావాలి అంటే ఒక్కసారి నా ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయండి తెలుస్తుంది. సో మా పెద్దవాడైతే ఫిఫ్త్ క్లాస్‌కొస్తున్నాడు. సో అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు స్టడీస్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కిడ్స్‌కి స్టడీ అంటే ప్రెషర్ కాకుండా పర్పస్ ఏంటో చెప్తే దాని వాల్యూ తెలుస్తుంది. వై వి షుడ్ స్టడీ అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్ మార్క్స్ కోసమే కాదు, నాలెడ్జ్ కోసం చదవటం వాళ్ళకి అలవాటు చేయాలి. కిడ్స్‌కి మీనింగ్ తెలిస్తే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో దీనికి ఫిక్స్డ్ రొటీన్స్ మనం అలవాటు చేయాలి. అదే హాఫ్ సక్సెస్. డైలీ సేమ్ టైమ్‌లో స్టడీ హ్యాబిట్స్ క్రియేట్ చేయాలి. 1-2 అవర్స్ ఫిక్స్డ్ స్లాట్స్, నాన్ డిస్ట్రాక్షన్ అన్నమాట. సేమ్ ప్లేస్‌లో కూర్చొని చదవటం, రొటీన్ కన్సిస్టెన్సీగా వాళ్ళకి అలవాటు చేయటం, మైండ్ ఆటోమేటిక్‌గా ఫోకస్ మోడ్‌లోకొస్తుంది. నెక్స్ట్ మేక్ స్టడీస్ ఇంట్రెస్టింగ్. ప్లెయిన్‌గా రీడింగ్ బోర్‌గా అనిపిస్తుంది. చాట్స్, కలరింగ్, డయాగ్రామ్స్ ఇలా యూజ్ చేసి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. స్మాల్ క్విజెస్, ఫన్ యాక్టివిటీస్ అలా చేయండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లెర్నింగ్‌ని యాక్టివిటీ లాగా మార్చాలి. పనిష్మెంట్ లాగా ఉండకూడదు. నెక్స్ట్ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి చదివించడానికి ట్రై చేయాలి. వెళ్లి చదువు అని పంపించటం కన్నా కొంచెం వాళ్ళ పక్కన కూర్చొని గైడ్ చేయటం చాలా మంచిది. అంటే వాళ్ళకేమన్నా డౌట్స్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా క్లియర్ అవుతాయి. ఇంకొకటేంటంటే అప్రిషియేట్ ఎఫర్ట్స్ నాట్ జస్ట్ మార్క్స్. ఏదో మార్క్స్ తక్కువొచ్చాయి అని చెప్పి తిట్టటం కన్నా, "నువ్వు ట్రై చేశావు అని నాకు తెలుసు. నువ్వు నీ బెస్ట్ ఇవ్వటానికి ట్రై చెయి." కాన్ఫిడెన్స్ పెంచాలి వాళ్ళకలా. ఫ్రీగా ఉంచాలి వాళ్ళని. నెక్స్ట్ కంట్రోల్ డిస్ట్రాక్షన్స్ స్మార్ట్‌లీ. మొబైల్స్ కానీ, టీవీస్ కానీ కంప్లీట్‌గా బ్యాన్ చేయొద్దు. బట్ లిమిట్ ఉండాలి. స్టడీ టైమ్‌లో గ్యాడ్జెట్స్ అవాయిడ్ చేసి బ్రేక్ టైమ్‌లో అలౌ చేయండి. బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఓవర్ రిస్ట్రిక్షన్స్ రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్‌గా ఉండటానికి ట్రై చేయండి. మనం ఫోన్‌లో బిజీ ఉంటే కిడ్స్ నుండి చదువు మీద ఫోకస్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? కష్టం కదా! మీ హ్యాబిట్స్ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో చదువు అంటే బర్డెన్ కాదు. కరెక్ట్‌గా గైడ్ చేస్తే అదే ఇంట్రెస్ట్‌గా మారుతుంది. మన రోల్ ఏంటి అంటే పుష్ చేయడం కాదు. పాత్ చూపించడం మాత్రమే. వాడి క్లాస్ అయ్యే లోపల నేను పక్క నుంచి లంచ్ చేస్తున్నాను. వంకాయ కూర అండ్ టమాటా పప్పు ఈజ్ టుడేస్ మెనూ. సో వాడు పక్క నుంచి క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాడు. నేను నా వంట కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇందాక చెప్తున్నాను కదా! దీనికేంటంటే సింపుల్ డైలీ హ్యాబిట్స్ మనం అలవాటు చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది స్టడీస్ అనేవి. లాస్ట్ మినిట్ చదువు ఎప్పుడూ స్ట్రెస్ అవుతుంది. డైలీ 10 మినిట్స్ రివిజన్. టుడే స్కూల్లో ఏం నేర్చుకున్నావని అడగటం. స్మాల్ కన్సిస్టెన్సీ అది చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పేరెంటింగ్ అంటే ఈజీ అనుకుంటాం. బట్ సేమ్ పేరెంట్స్, సేమ్ హోమ్‌లో పెరిగిన కిడ్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటారు అని మీకు తెలుసా? నా ఫస్ట్ బేబీ ఎంత చెప్పినా కామ్‌గా వింటాడు. బట్ సెకండ్ వన్ అయ్యో! ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఆపోజిట్. ఫుడ్ టైమ్‌లో కూడా సేమ్ స్టోరీ. ఫస్ట్ వాడినేంటి తిను అంటే చక్కగా తినేస్తాడు. వీడినేంటంటే సెకండ్ క్రియేటివ్‌గా హ్యాండిల్ చేయాలి. స్టోరీ చెప్పాలి, గేమ్ లాగా చేయించాలి. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే వినే రకం కాదు. పాయింట్ ఏంటంటే పేరెంటింగ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఒకే రూల్ ఇద్దరు కిడ్స్‌కి అప్లై అవ్వదు. ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్. సో ఇవాళ మా లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉంది. వంకాయ కూర, టమాటా పప్పు విత్ ప్రోటీన్. యశ్విన్ అయితే బ్యాడ్మింటన్‌కి రెడీ అయ్యాడు. సో నేను కూడా వాడిని బ్యాడ్మింటన్‌లో దింపేసి జిమ్‌కి రెడీ అవుతున్నాను. సో ఇది ఎంబీ మజిల్ బ్లేస్ ఈఏఏ 8000 బ్లూ కోలా ఫ్లేవర్. ఇందులో ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ఆల్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ విచ్ అవర్ బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్. మన బాడీ ప్రొడ్యూస్ అవ్వనివి. దీనివల్ల మనకి కొంచెం మజిల్ అనేది రికవరీ అవుతుంది. దీని లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి. సో నేను జిమ్‌కి వెళ్తున్నాను కాబట్టి నేను మెగ్నీషియం టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడరు, ఈ మజిల్ రికవరీ పౌడర్ ఇవన్నీ వాడుతున్నాను. సో వీటి మీద కూడా ఒక వీడియో చూస్తాను నెక్స్ట్. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వీడు సైకిల్ మీద వస్తాడట. నేను వెనకాల బండి మీద వీడు వెనకాల వెళ్ళాలి. సో వీడికి అలవాటు చేయటానికి నేను వెనకాల ఫస్ట్ వెళ్తున్నాను. వాడు సైకిల్ మీద పంపిస్తున్నాను.
మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద వస్తున్నారు. నేను వాళ్ళు కొంచెం ఒక 2 ఇయర్స్ పెద్దవాళ్ళు. సో, నేను కొంచెం గైడెన్స్ ఇస్తూ వాడిని కొంచెం అలవాటు చేయటానికి నేను వెనకాల వెళ్తున్నాను. సో, ఇద్దరం నేను బండి, వాడు సైకిల్ అలా అయితే కలిసెళ్ళాము ఇవాళ. సో, దీనివల్ల ఏంటంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఓన్‌గా సైకిల్ మీద, రోడ్ మీద తొక్కగలుగుతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్‌కి బేస్ అవుతుంది. సో, అందుకోసం నేను సింపుల్ స్మాల్ స్టెప్స్‌తో స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్‌ని అలా క్రియేట్ చేయాలి పిల్లలకి. నెక్స్ట్ నేనైతే నా కల్ట్‌కొచ్చేసాను. ఇవాళ నా వర్కౌట్ చెస్ట్ డే. సో, నేను చెస్ట్ వర్కౌట్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. నేను వీక్లీ షెడ్యూల్ పెట్టుకుంటాను. అంటే మండే చెస్ట్, ట్యూస్‌డే బ్యాక్ ఇలా పెట్టుకుంటాను. దాని ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తాను. జిమ్‌కి వెళ్ళడం అంటే మన బాడీ మార్చుకోవటం కోసమే అనుకుంటారు. బట్ నాకైతే నా బాడీ కన్నా ఎక్కువ నా మైండ్‌సెట్, నా డిసిప్లిన్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ డే స్టార్టింగ్ డేస్‌లో మోటివేషన్ ఉండేది. బట్ హానెస్ట్‌లీ కన్సిస్టెన్సీ చాలా కష్టం. వర్షం పడుతుంది అని చెప్పి ఇలా ఏదో స్కిప్ చేయాలి అనిపిస్తుంది. బట్ నేను ఒకటే డిసైడ్ అయ్యాను. సో, ఐ విల్ షో అప్ ఎవ్రీ డే అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో నేను డే 1 దగ్గర నుంచి డే 1, డే 2 అలా పెట్టుకుంటూ వస్తున్నా. ఐ నెవర్ గేవ్ అప్. మోటివేషన్ టెంపరరీ మాత్రమే. డిసిప్లిన్ పర్మనెంట్. కన్సిస్టెన్సీ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. డైలీ స్మాల్ ఎఫర్ట్ బిగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను చెయ్యగలను అని బిలీవ్ చేస్తే సెల్ఫ్ డౌట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. జిమ్‌కి టైం అలొకేట్ చేయాలి అంటే ఆటోమేటిక్‌గా డే ప్లాన్ చేసుకోవటం స్టార్ట్ అవుతుంది. ప్రొకాస్టినేషన్ తగ్గుతుంది. ప్రొడక్టివిటీగా ఫీల్ అవుతాం డే అంతా. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. హెవీ వర్కౌట్స్ చేస్తే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ కూడా హ్యాండిల్ చేయగలను అనే ఫీల్ వస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. చాలా మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. జిమ్ నా థెరపీ లాగా మారిపోయింది. స్ట్రెస్, ఓవర్ థింకింగ్ తగ్గాయి. మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. వర్కౌట్ తర్వాత వచ్చే పీస్ చాలా ప్రైస్‌లెస్. హెల్తీ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. జిమ్ స్టార్ట్ అయ్యాక ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయ్యాయి. జంక్ తగ్గిపోయింది. వాటర్ ఇంటేక్ పెరిగింది. స్లీప్ బెటర్ అయింది. సో, డిసిప్లైన్ ఒక్కటే కాదు, మిగతా హ్యాబిట్స్ అన్నీ వస్తాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. నా మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. నేను నా బాడీని కేర్ చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. సెల్ఫ్ లవ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ మా వాడిని బ్యాడ్మింటన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాను. సో, వాడు సైకిల్, నేను బండి మీద. నెక్స్ట్ నా హెయిర్ సీక్రెట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంది అడుగుతారు, మీ హెయిర్ ఎలా ఇంత హెల్తీగా ఉంటుంది అని. హానెస్ట్లీ, దిస్ హైబిస్కస్ ప్యాక్ ఈస్ వర్కింగ్ రియల్లీ వెల్ ఫర్ మీ. చిన్నప్పటి నుండి ఈ ప్యాక్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ సంథింగ్ ఐ గ్రో అప్ విత్. నేను న్యాచురల్ వేస్ ఆఫ్ రెమెడీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేయటానికే ట్రై చేస్తాను ఏ ప్యాక్స్ అయినా. బట్ వన్ థింగ్ చెప్పాలి, హెయిర్ అనేది జెనెటిక్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను మా పేరెంట్స్, మా మమ్మీకి కానీ, మా అత్తలకి వాళ్ళందరికీ కూడా లాంగ్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ ఉండేది. సో, న్యాచురల్‌గా నాకు జెనెటిక్స్ పరంగా కూడా నా హెయిర్ చాలా న్యాచురల్ వే ఆఫ్ బ్యూటీతో వచ్చింది. సో, దాన్ని కొంచెం మనం న్యాచురల్ కేర్ తీసుకొని ఇంకొంచెం మెయింటైన్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని నా పాయింట్. నేను అడిగే కోసుకున్నాను. అక్కడ దాని ఇంటి ఓనర్స్ ఉంటే అడిగాను. కోసుకోవచ్చా అంటే కోసుకోవచ్చు అన్నారు. సో, అందుకనే ఇంత కాన్ఫిడెన్స్‌గా కోసుకొని చక్కగా వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము. వచ్చాక కిడ్స్ ఇద్దరికీ స్నానం చేయించి డిన్నర్ అయితే చేసి తీసుకొచ్చాను. ఇద్దరికీ నైట్ నేనే పెడుతున్నాను. మార్నింగ్ వాళ్ళు తిన్నారు కాబట్టి నైట్ నేను పెట్టేటట్టు చూసుకుంటున్నాను. సో, ఇద్దరు కూడా పిక్కీ ఈటర్స్ ఏం కాదు. అన్నీ తింటారు. మంచిగానే అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తింటారు. ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టే కిడ్స్ పెరుగుతారు అనేది నా ఫీలింగ్. సో, నేను 8:30 కల్లా పెట్టేసి పడుకోబెట్టేస్తాను. మోస్ట్‌లీ 8:30కి పడుకుండిపోతారు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి నేను దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాను. సో, వాళ్ళు పడుకుండిపోయారు. వాళ్ళు పడుకున్నాక నేను హెయిర్ ప్యాక్ పెట్టుకొని మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, గట్టంతా ఏమీ లేకుండా ముగ్గేసుకొని, ఇలా ఉంటే గాని నాకు నిద్ర పట్టదు. మీలో ఎంతమంది గట్టు మీద ముగ్గేసుకొని, ఇలా స్టవ్ మీద ముగ్గేసుకుంటారో డ్రాప్ ఏ కామెంట్. నాలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు తెలుస్తుంది. ఈ హైబిస్కస్ ప్యాక్‌లో నేను ఏమి యూజ్ చేస్తున్నానంటే హైబిస్కస్ ఫ్లవర్స్, లీవ్స్, మెంతి సీడ్స్, కర్డ్ అండ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో, హైబిస్కస్ బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెంతి సీడ్స్ వల్ల స్కాల్ప్‌ని నరిష్ చేస్తుంది. డాండ్రఫ్ కంట్రోల్‌కి హెల్ప్ అవుతుంది. కర్డ్ నేచురల్ కండిషనర్ లాగా వర్క్ అవుతుంది. హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్‌గా చేస్తుంది.
కోకోనట్ ఆయిల్ ఏంటంటే డీప్ నరిష్మెంట్ ఇస్తుంది. హెయిర్ స్ట్రెంగ్త్ పెంచడానికి యూజ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ ప్యాక్ మీకు చూపిస్తున్నాను. సో, దీన్ని నేను ఆల్మోస్ట్ 2 వీక్స్‌కి ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా మీరు కనుక మంత్‌కి ఒకసారి ఈ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్‌లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మందారాకులు దాని బెనిఫిట్స్ గురించి మీకు చెప్పాను కాబట్టి హెయిర్ చాలా స్ట్రాంగ్ అండ్ క్విక్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదంతా పేస్ట్ చేసేసుకొని మంచిగా హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 10 ఆర్ 20 మినిట్స్ ఉంచుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ప్యాక్ పెట్టేశాను. రిజల్ట్ ఎలా ఉందో ఇమ్మీడియేట్‌గా తెలీదు కదా! సో, వాష్ చేశాక నా హెయిర్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు వాచ్ అండ్ స్టే ట్యూన్డ్. నేచురల్‌గా కేర్ చేస్తే మన హెయిర్ కూడా మన మీద లవ్ చూపిస్తుంది. మనం చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. లైక్ ఎక్స్‌పెన్సివ్ షాంపూ, సీరమ్స్, కండిషనర్స్ వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లోపల ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నానో నేనెప్పుడూ చెప్పినట్టే స్కిన్‌కైనా, హెయిర్‌కైనా రెండిటికి లోపల ఏం తీసుకుంటున్నామో దాన్ని బట్టే మన హెయిర్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో, మంచి ఫుడ్ తీసుకుంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, హెయిర్ కూడా మంచిగా కనిపిస్తుంది. షైన్ అవుతుంది. బేసిక్‌గా 3 థింగ్స్ ఇంపార్టెంట్. క్లీన్ స్కాల్ప్, ప్రాపర్ నరిష్మెంట్ అండ్ జెంటిల్ హ్యాండ్లింగ్. హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ టెంపరరీ. బట్ వాట్ వి ఈట్ షోస్ ఆన్ అవర్ హెయిర్. సో, మనం ఏం తింటామో అది మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది హెయిర్ మీద కూడా. మనం తినే ఫుడ్స్‌లో ప్రోటీన్ లైక్ ఎగ్స్, దాల్ అండ్ పన్నీర్, ఐరన్, స్పినాచ్, బీట్రూట్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ నట్స్, సీడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హైడ్రేషన్. హైడ్రేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది. రిమెంబర్, హెల్తీ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ హెయిర్ గ్రోత్ కూడా. వాషింగ్ రొటీన్, హెయిర్ వాష్ కూడా కరెక్ట్‌గా చేయాలి. అంటే వీక్‌లో 2, 3 టైమ్స్ చాలు. మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.